జై శ్రీరామ్. మిద్దెతోట మిత్రులందరికీ శుభోదయం అండి. ఇవి కమలాపండు తొక్కలు, ఇది బెల్లం, ఇక కూల్ డ్రింక్ బాటిల్. నేను కమలాపండు తొక్కలు కానీ, నారింజ తొక్కలను కానీ, నిమ్మ తొక్కలను కానీ ఇలా ఫర్మెంటేషన్ చేసుకుంటానండి. ఇవి ఎంత ఉంటే అంటే ఒక గ్లాస్తో కొలుచుకుంటాను, గ్లాస్తో కానీ దేంతో కానీ ఇవి ఎంత ఉంటాయో కొలుచుకొని అంతే ఈ బెల్లం కూడా మెత్తగా చేసుకొని తీసుకుంటాను. ఈ రెండింటిని ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసుకుంటాను. గాజు బాటిల్ అది అయితే పగిలిపోతాయండి. ఇందులో గ్యాసెస్ యూజ్ అవుతాయి కాబట్టి అది పగిలిపోయే అవకాశం ఉంది. అందుకని ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకుని ఇందులో నేను చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఇవి రెండు కూడా బాటిల్లో వేసేసుకుని తర్వాత వాటర్ పోసుకోవాలి, నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత కూడా ఈ గ్యాప్ ఉంచాలండి కంపల్సరీ, ఎందుకంటే గ్యాసెస్ యూజ్ అవుతాయి కదా. అందుకని గ్యాప్ ఉంచాలి, నిండా పోసుకోకూడదు. ఇవి రోజు కూడా మూత తీసి పెట్టుకుంటూ ఉండాలి, షేక్ చేయకూడదని. మూత తీసేటప్పుడు ఏమాత్రం షేక్ చేసినా, స్పీడ్గా మూత తీసేసినా పైకి ఒక్కసారిగా గ్యాస్ వచ్చేసి అంతా విరజిమ్మికినట్టు పడిపోతుందండి. కాబట్టి దీన్ని నెమ్మదిగా మూత తీసుకుని కొద్ది కొద్దిగా మూత తీస్తే గ్యాస్ అలా బయటికి వెళ్ళిపోతుంది. లాస్ట్కి మనం తీసుకుని మళ్ళీ మూత బిగించి ఒకసారి షేక్ చేసి మళ్ళీ మూత తీసి మళ్ళీ బిగించుకోవాలి. రోజు అయితే ఒకసారి ఇలా చెయ్యాలండి. నేను ఇది 3 నెలలు ఇలా పర్మెంటేట్ చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉంటానండి. జై శ్రీరామ్. అందరూ ఇలా చేస్తారని, మొక్కల్ని బాగా పెంచుతారని ఆశిస్తున్నానండి.